నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి నేడు చారిత్రాత్మక దినం. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖ తీరానికి చేరుకుంది. $15 బిలియన్ భారీ పెట్టుబడి, 1,50,000 మందికి ఉపాధి, గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరళ ప్రాజెక్టుకు విశాఖ జిల్లా తర్లువాడలో అంకురార్పణ జరిగింది. స్టీల్ సిటీగా, ఫుడ్ సిటీగా పేరున్న వైజాగ్ ఇకపై గ్లోబల్ ఏఐ హబ్ గా మారబోతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు నేడు విశాఖ నగరం వేదికగా నిలిచింది. ప్రపంచ పటంలో ఏపీ పేరును సగర్వంగా నిలపాలన్న ఆయన సంకల్పం విశాఖ సాక్షిగా సాకారమైంది. వినూత్న ఆలోచనలకు అత్యాధునిక సాంకేతికత తోడై విశాఖపట్నం ఇప్పుడు విశ్వనగరంగా ముందడుగు వేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అడుగు పెట్టడంతో ఈ తీర నగరం రూపురేఖలు మారిపోనున్నాయి. $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ తన ఏఐ డేటా సెంటర్కు ఇక్కడ పునాది వేసింది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఘట్టం గ్లోబల్ టెక్ మ్యాప్పై విశాఖ ముద్రను శాశ్వతం చేయనుంది. ఇప్పటికే పోర్టు సిటీగా, స్టీల్ సిటీగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా పిలువబడనుంది. సముద్ర అలల హోరులో ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ తరంగాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ఒక భవన నిర్మాణం కాదు, ఇది ఏపీ భవిష్యత్తుకు ఒక బంగారు బాట. చంద్రబాబు వ్యూహాలకు గూగుల్ సంస్థ తోడవడం రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విశాఖ జిల్లా తుర్లువాడ వేదికగా ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్కు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ సంస్థ ఈ రాష్ట్రాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకుంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో మొత్తం 3 చోట్ల ఈ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ కేంద్రాలు దేశంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తాయి. తుర్లువాడలో 266 ఎకరాల విస్తీర్ణంలో గూగుల్ తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. అలాగే అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో కూడా భారీ కేటాయింపులు జరిగాయి. కేవలం భూమి కేటాయింపులు మాత్రమే కాకుండా పనుల వేగంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ఉంది. 2028 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని గూగుల్ సంస్థ కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా అవతరించబోతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది. దేశంలో ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన మెట్రో నగరాల సరసన వైజాగ్ పేరు చేరబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు కంటున్న డ్రీమ్ ప్రాజెక్టుకు ఇది తొలి బలమైన అడుగు. సముద్ర గర్భంలో వేసే సబ్సీ కేబుళ్ల ద్వారా విశాఖ నేరుగా ప్రపంచ దేశాలతో అనుసంధానం కానుంది. ఈ నెట్వర్క్ వ్యవస్థ విశాఖను ఆసియా ఖండాలకే గూగుల్ క్లౌడ్ ఏఐ గేట్వేగా మారుస్తోంది. టెక్నాలజీ హబ్గా విశాఖ ఎదగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకోనుంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడకు క్యూ కట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఏఐ రంగంలో కూడా విశాఖ కీలక పాత్ర పోషించబోతోంది. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. ఈ విప్లవాత్మక మార్పు విశాఖ గడ్డపై కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,50,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది టెక్కీలకు విశాఖలో ఉద్యోగ కల్పన జరగనుంది. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవల రంగంలో విపరీతమైన అవకాశాలు రానున్నాయి. మన యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. సొంత రాష్ట్రంలోనే అంతర్జాతీయ స్థాయిలో జీతాలతో గూగుల్ వంటి సంస్థలో పనిచేసే అవకాశం దక్కనుంది. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా నైపుణ్యాభివృద్ధికి కూడా ఈ కేంద్రం చిరునామాగా మారుతుంది. స్టార్టప్లు, పరిశోధనలు చేసే వారికి ఈ డేటా సెంటర్ ఒక పెద్ద ఆసరాగా నిలుస్తుంది. డిజిటల్ సేవల రంగంలో విశాఖ ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. టెక్నాలజీ ఆధారిత మార్కెట్ పెరగటం వల్ల స్థానిక యువత జీవితాల్లో వెలుగులు నిండుతాయి. విశాఖ నగర శివారులో నుండి అనకాపల్లి జిల్లా వరకు గూగుల్ సామ్రాజ్యం విస్తరించబోతోంది.
అడవి వరంలో కేటాయించిన 160 ఎకరాలు ఐటీ రంగానికి కొత్త ఊపిరిపోయినున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174 ఎకరాల్లో మరో భారీ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇలా 3 వేరువేరు ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మించడం వెనుక వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ భూముల కేటాయింపు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసింది. గూగుల్ సంస్థ కూడా తన పెట్టుబడుల విషయంలో చాలా స్పష్టమైన విజన్తో ఉంది. 2028 అనే డెడ్ లైన్ లోపు నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 3 కేంద్రాలు కలిస్తే ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్బుల్లో ఒకటిగా విశాఖ నిలుస్తోంది. స్థానిక పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుంది. రాబోయే 4 ఏళ్లలో విశాఖ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి ఏఐ సాంకేతికతకు విశాఖను కేంద్ర బిందువుగా మార్చడం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. గూగుల్ డేటా సెంటర్ కేవలం డేటా భద్రతకు మాత్రమే పరిమితం కాకుండా ఏఐ పరిశోధనలకు ఊతమిస్తోంది. ప్రపంచ స్థాయి పరిశోధకులు, ఇంజనీర్లు విశాఖ వైపు దృష్టి సారించేలా ఈ ప్రాజెక్టు ఉంది. డిజిటల్ ఇండియాలో ఏపీ భాగస్వామ్యం ఈ ప్రాజెక్టుతో మరో స్థాయికి చేరుతుంది. క్లౌడ్ కంప్యూటరింగ్ రంగంలో విశాఖ కీలక పాత్ర పోషించటం వల్ల వేలాది స్టార్టప్లు ఇక్కడ పుట్టుకొస్తాయి. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణకు ఈ డేటా సెంటర్ ఒక ల్యాబొరేటరీగా ఉపయోగపడుతోంది. ఇంటర్నెట్ వేగం, డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం ఈ ప్రాంతంలో అద్భుతంగా పెరగనుంది. విశాఖ పౌరులకు ఇది గర్వకారణమైన క్షణం, రాష్ట్రానికి ఆదాయ వనరు. ఏఐ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గూగుల్ ద్వారా నాయకత్వం వహిస్తోంది. విశాఖను ఐటీ హబ్గా మార్చాలనేది సీఎం చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నం. ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ను ఎలాగైతే గ్లోబల్ సిటీగా మార్చారో అదే విజన్ ఇప్పుడు విశాఖపై చూపిస్తున్నారు. గూగుల్ వంటి గ్లోబల్ జైంట్ను ఏపీకి తీసుకురావటం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించడంలో చంద్రబాబు ప్రభుత్వం విజయవంతమైంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే అది చిన్న విషయం కాదు. అది రాష్ట్రంపై ఉన్న నమ్మకం. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖను ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఎకానమీగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేయడం వల్ల ఈ కల సాకారమైంది. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖ బాట పట్టనున్నాయి. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు ఏపీ ఐటీ రంగంలో మరిన్ని అద్భుతాలు చూడబోతున్నాం. చంద్రబాబు నాయుడు మార్క్ డెవలప్మెంట్కు గూగుల్ డేటా సెంటర్ ఒక ఐకానిక్ చిహ్నం. నేడు పడిన పునాది రాయి రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కావడం పిల్లల ఉద్యోగ భద్రతకు గ్యారంటీ. ప్రపంచం మొత్తం డిజిటల్ బాట పడుతున్న వేళ విశాఖ దానికి చిరునామాగా మారడం అదృష్టం. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇకపై ఇంటి దగ్గరే లభిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశంగా నిలుస్తోంది. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల విశాఖలో రవాణా, హోటల్ రంగం కూడా అభివృద్ధి చెందుతాయి. ఒక మెగా ప్రాజెక్టు రావటం వల్ల దాని చుట్టూ అనుబంధ పరిశ్రమలు కూడా భారీగా వస్తాయి. విశాఖ వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తోంది. గర్వంగా చెప్పుకునేలా విశాఖను గూగుల్ సిటీగా మార్చిన ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విశాఖ తీరం నుండి ప్రపంచానికి డిజిటల్ విప్లవ సందేశం వెళ్లడం విశేషం. మొత్తానికి ఒకప్పుడు ఉక్కు నగరం అని పిలుచుకున్న విశాఖ నేడు చంద్రబాబు నాయుడు విజన్తో సిలికాన్ తీరంగా రూపాంతరం చెందుతోంది. గూగుల్ రాకతో ఏపీ యువత భవిష్యత్తు బంగారుమయంగా మారనుంది. ప్రపంచ ఐటీ పటంలో విశాఖ జైత్రయాత్ర ఇప్పుడే మొదలైంది.